హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మా పాప థర్డ్ బర్త్డే షాపింగ్ బ్లాగ్ చూద్దాం రండి. హాయ్ హలో ఫ్రెండ్స్, హవ్ యూ? ఇది నా ఫస్ట్ వ్లాగ్. మీ అందరికీ కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ అకేషన్ కోసం ఈ షాపింగ్ అంతా చేసాము. మా లినిషా పాపది థర్డ్ బర్త్డే. సో దానికోసం అయితే కొన్ని డ్రెస్సెస్ అండ్ పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ తనకి కావాల్సిన బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అండ్ సంథింగ్ అవన్నీ కూడా తీసుకున్నాం. సో మీకు అవన్నీ చూపిద్దామా, అదంతా మీతో షేర్ చేసుకుందాం అనేసి ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో ఇందులో ఏదైనా రాంగ్ కానీ మిస్టేక్స్ కానీ ఉంటే ఏమనుకోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దానికి అందరికీ ఇది ఆల్రెడీ ఓన్లీ షాపింగ్ వ్లాగ్ ఏదైతే చేసామో అది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది డార్క్ పర్పుల్ కలర్, చాలా బాగుంది కదా. ఇది వేసుకుంటే మా లినిషా పాప బుట్టబొమ్మలా ఉంటుంది. ఈ కలర్ కూడా తన దగ్గర లేదు. ఈ హ్యాండ్స్, బుట్ట చేతులు ఇలా రావడం చాలా బాగుంది. దీనికి ఇలాంటివి కొంచెం ఇష్టం ఉండదు, కాకపోతే బర్త్డే కాబట్టి స్పెషల్ కాబట్టి సో స్పెషల్గా ఉండాలని వాళ్ళ అమ్మమ్మ ఈ ఫ్రాక్ తీసుకుంది. సో ఫస్ట్ ఫ్రాక్ అయితే ఇది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫ్రాక్. ఆ డ్రెస్ చేంజ్ చేసుకున్నాక తనకి ఏంటంటే మెత్తగా ఉన్నవి సాఫ్ట్గా ఉండాలి. సో అందుకని ఇది ఒక ఫ్రాక్ తీసుకున్నారు వాళ్ళ అమ్మమ్మ గిఫ్ట్స్ ఈ టూ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వాళ్ళ నానమ్మ ఈ లెహంగా తీసుకున్నారు. మా అత్తయ్య స్టిచ్ చేశారు ఈ లెహంగా కూడా, దానికి ఒక దుపట్టా కూడా వచ్చింది. ఇదేమో లెహంగా, బ్లౌజ్ అత్తయ్య స్టిచ్ చేశారు. ఈ బీడ్స్ ఏమిటంటే నేనే కుట్టాను, ఎందుకంటే కొంచెం మంచిగా బ్లౌజ్ ఎలివేట్ అవుతుంది, మంచి లుక్ వస్తుంది, కొంచెం రెడీమేడ్ టైప్ వస్తుందేమో అని. సో ఇలా వేయడం వల్ల ఏంటంటే బ్లౌజ్కి లుక్ బాగుంది కదా. ఈ కలర్ కూడా తన దగ్గర. ఆ లెహంగాకి ఏమో హ్యాంగింగ్ లెహంగా కాబట్టి తనకు సైడ్కి హ్యాంగ్ అవ్వడానికి ఇది ఒకటి తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది, క్వాలిటీ సూపర్గా ఉంది. ఈ ఆల్రెడీ వేసి చూసామన్నమాట. పాపకి పెద్దదైపోతేమో అన్న డౌట్తో తీసుకున్నాను, బట్ ఓకే సరిపోయింది. ఇదొకటి అండ్ ఇదొకటి లైట్ వెయిట్గా ఉండాలని వడ్డానం ఏదో సింపుల్గా. అండ్ బ్యాంగిల్స్, ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మేము హైదరాబాద్ వెళ్ళాము కదా లాస్ట్ మంత్, అక్కడ చార్మినార్ దగ్గర తీసుకున్నాం. చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అక్కడ. అండ్ షూస్, స్లిప్పర్స్, పార్టీ వేర్ టైప్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి నేను మీషోలో ఆర్డర్ చేశాను. చాలా అంటే క్వాలిటీ చాలా చాలా బాగున్నాయి. ఆ ప్రైస్కి విత్ లైటింగ్ చాలా బాగున్నాయి, చూడండి చాలా బాగున్నాయి. అండ్ ఫ్రాక్ మీదకి ఇదొక క్రౌన్ టైప్ అనమాట, హెయిర్ బ్యాండ్, ఇది ఒకటి తీసుకున్నాము. సో ఇదైతే తన అవుట్ఫిట్స్. అండ్ రేపు ఇంకొకటి స్పెషల్గా తన బర్త్డేకి వాళ్ళ అమ్మమ్మ ఒక పెద్ద గిఫ్ట్ అయితే ఇవ్వబోతుంది. అదేంటనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో మీకు చెప్తాను, చూపిస్తాను కూడా. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. చూపిద్దామని మర్చిపోయాను, మీషోలోనే ఆర్డర్ చేశాను. తనకి ఫ్రాక్కి మ్యాచింగ్ ఉండాలని ఇది ఒక నెక్ సెట్, చూడండి చాలా అంటే చాలా బాగుంది. అంత తక్కువ ప్రైస్కి ఈ నెక్ సెట్ ప్లస్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. చిన్నపిల్లలకైనా మనకైనా చాలా బాగుంటాయి. నెక్ సెట్ మాత్రం సూపర్ అంటే సూపర్ క్వాలిటీతో ఉంది. చాలా అంటే నాకు చాలా నచ్చింది. పాపకు కూడా పెట్టి చూసాను, చాలా బాగుంది. అండ్ ఇంకేంటంటే ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ పిల్లలకి తీసుకోవాలి. వాళ్ళు కామన్గా మీకు అన్నీ తెలిసిందే కదా, షార్ట్స్ అవన్నీ, కేక్ కటింగ్ టైంలో స్నో స్ప్రేస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ తీసుకున్నాం. క్యాండిల్స్ అవన్నీ ఓకే. ఇంకా ఈవినింగ్ ఏంటంటే పిల్లలకి తీసుకున్నాము పెన్సిల్ కిట్స్, ఈ బాక్సెస్ అవి తీసుకున్నాము. కాకపోతే ఇంకా తీసుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఈవినింగ్ ఆర్ టుమారో వెళ్ళి మిగతా షాపింగ్ అంతా చెయ్యాలి. అండ్ ఇదొకటి హ్యాపీ బర్త్డే క్యాప్స్, పిల్లలందరికీ ఇవ్వచ్చు, వాళ్ళకి ఇవ్వడానికి. అండ్ క్యారీ బ్యాగ్స్ కూడా మేము తీసుకున్నాము. రిటర్న్ గిఫ్ట్స్ ఏటైతే మేము ఇవ్వాలి అని అనుకుంటున్నాము అవన్నీ కూడా ఇందులో పెట్టేసి ఇస్తే వాళ్ళు క్యారీ చేయడానికి బాగుంటుంది. ఇన్ కేస్ వాళ్ళ గిఫ్ట్స్ అని ఇచ్చేటప్పుడు 2 హ్యాండ్స్ పిల్లలు కదా క్యారీ చేయలేరు. సో అందుకని ఈ బ్యాగ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ అన్ని ఇందులో ఇచ్చిస్తే వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుంది. సో అందుకని ఈ రిటర్న్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాం. చాలా అంటే చాలా బాగున్నాయి, ఇది కూడా క్వాలిటీ. అండ్ మిగతావన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఇంకేం తీసుకుంటున్నా, ఏం చేయబోతున్నాం అన్నది, రేపు ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి అనేసి మీకు చెప్తున్నాను. ఇది జస్ట్ ఓన్లీ ఏంటంటే షాపింగ్ వ్లాగ్, తన అవుట్ఫిట్స్ ఏంటని చెప్పాను. అండ్ మిగతా అంతా కూడా నెక్స్ట్ ఏదైతే వ్లాగ్ నేను తీస్తానో నెక్స్ట్ వీడియో అందులో నీకు అప్లోడ్ చేసి క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తాను. ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం.
ఎందుకంటే ఈరోజుతో ఈ వ్లాగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. రేపటి వ్లాగ్లో ఏంటంటే ఇంకా ఏం గిఫ్ట్స్ వస్తాయి, ఇంకా ఎలా సెలబ్రేషన్స్ చేసాము, ఏం చేసాము అన్నది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాము. ఒకవేళ ఈ వీడియోలో ఏదైనా రాంగ్ ఉన్నా, ఏదైనా సారీ బై మిస్టేక్ ఏదైనా రాంగ్గా మాట్లాడుంటే మాత్రం సారీ. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మాకు కొంచెం సపోర్ట్ చేసినట్టయితే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే బెడ్ మీద అన్నీ ఉన్నాయి. సో అవన్నీ క్లీన్ చేయాలి. మా పాప ఇప్పుడు స్కూల్ నుంచి కూడా వచ్చేస్తుంది. తను వచ్చేలోపు ఇవన్నీ క్లియర్ చేయకపోతే మాత్రం ఇంకా అవన్నీ తీసేస్తూ ఆడుకుంటూ ఉంటుంది, నాకు ఇచ్చే మమ్మీ అని. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.